ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాల అనుమానాలకు ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు సార్. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. దానిలో ముఖ్యంగా చెప్పింది సింధూర్ను ఆపాలని ఏ దేశ అధినేత చెప్పలేదు అని చెప్పి. దీని మీద రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు సార్. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరకు ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50% ఉన్నా కూడా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని చెప్పి పార్లమెంట్లో మోదీ ప్రకటించాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్న ప్రశ్న, ట్రంప్ పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. రీసెంట్గా థాయిలాండ్ కంబోడియా యుద్ధాన్ని ఆపే సమయంలో కూడా ఆయన మళ్ళీ 26వసారి ఇండియా పాకిస్తాన్ల యుద్ధాన్ని ఆపాను అని చెప్పి ఆయన ప్రస్తావించారు. కానీ ఈ చర్చలో కూడా ప్రధాని మోదీ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. అండ్ ట్రంప్ చెప్పలేదు అని చెప్పి గట్టిగా ఖండించలేదు. కారణం ఏంటి అంటే అన్నాడు. వాస్తవంగా అది కూడా పూర్తి నిజం కాదు. ప్రపంచంలో ఏ నేత ఆపరేషన్ సింధూర్ ఆపలేదు అన్నాడు. దట్ ఇంక్లూడ్స్ ట్రంప్ కూడా కదా. తర్వాత అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నాకు మాట్లాడారు నాతో 9th రోజు. అప్పుడు మీరు పాకిస్తాన్ పెద్ద దాడికి చేపట్టబోతోంది అని బెదిరించారు. మేము దానికి గట్టిగా సమాధానం చెప్తానని చెప్పాను అన్నాడు. కానీ మరి జరిగింది ఏంటి? 9th తర్వాత ఏం జరిగింది? 10th ఆగిపోయింది కదా ఆపరేషన్ సింధూర్. రియాలిటీ ఏంటి? ఇప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ క్రొనాలజీ చూడండి. ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు జేడీ వ్యాన్స్ ఇలా పాకిస్తాన్ పెద్ద దాడికి పూనుకోబోతోంది అని బెదిరించాడు. అప్పుడు నేను వినలేదు, మేము గట్టిగా సమాధానం చెప్తాం అన్నాము అని. కానీ జరిగింది ఆపడమే కదా. అంటే ఇది ట్రంప్ కూడా అనేకసార్లు చెప్పాడు, అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అన్న పదం వాడారు. సో రియాలిటీ ఏం జరిగింది? మీరు వ్యాన్స్కి ఏం చెప్పారు తర్వాత సంగతి. జరిగిందైతే ఆపారు కదా. నిజంగానే వ్యాన్స్కు చెప్పినట్లుగా పాకిస్తాన్ ఇంకా అలాగే చావుదెబ్బ తీసి ఉంటే మోడీ స్టేట్మెంట్ ఇస్ రైట్. కానీ వ్యాన్స్ బెదిరించారని మీరే చెప్తున్నారు. ఇవాళ పేజ్ 1లో వచ్చిన వార్త. మరి మోడీ బయట నేను కరెక్ట్గా చూడలే, కానీ ఇవాళ పేపర్లో, తెలుగు పేపర్లో కూడా వచ్చింది. ఇలా అమెరికా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ బెదిరించాడని మోడీ చెప్పినట్టుగా వార్తలు వచ్చింది ఇవాళ పేజ్ 1లో. సో అందువల్ల మీరు వ్యాన్స్ బెదిరిస్తే మోడీ ఏమన్నాడు? అంతు చూస్తాం, దానికి సమాధానం చెప్తాం ఏదో అన్నాడు. బుల్లెట్కు మేము ఇంకా గట్టిగా సమాధానం చెప్తామని అన్నాడు అని. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతోందని బెదిరించారు. అంతకు అంతా బదులిస్తాము, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు మే 9 తర్వాత ఎన్ని రోజులు జరిగింది యుద్ధం? ఆగిపోయింది కదా సార్. మరి అదే కదా ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మే 9 తర్వాత యుద్ధం ఎన్ని రోజులు? 10 రోజులు జరిగిందంటే నేను ఒప్పుకుంటా. బుల్లెట్కు శతఘ్నులతో సమాధానం చెప్పినట్టుగా అంగీకరించవచ్చు, అంతగా చెప్పినట్టు. ఇప్పుడు వ్యాన్స్ బెదిరించాక జరిగింది ఆగిపోయింది కదా. అదే క్వశ్చన్ కదా ఇప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ అదే. మీరు నిజంగానే వ్యాన్స్తో చెప్పినట్టే చేస్తుంటే ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. మరి అమెరికా బెదిరించింది అని మోడీయే చెప్తున్నాడు. బెదిరించిన తర్వాత ఆపరేషన్ ఆగింది, ఇది నిజం. ఇప్పుడు ఎట్లా 2 సెంటెన్స్లు అయితే నిజం కదా. అమెరికా బెదిరించింది, ఆపరేషన్ సింధూర్ ఆగింది, ఇది తమ్నేల్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికే నాకు కాదని అనలేం కదా. ఈ 2 ఫ్యాక్ట్సే కదా. బెదిరించిందని ప్రైమ్ మినిస్టరే చెప్పాడు, ఆగిందనేది రియాలిటీ. మధ్యలో ఏంటి? అంతకంత సమాధానం చెప్తాం, బుల్లెట్కు శతఘ్నితో సమాధానం చెప్తాం అన్నాడు. కానీ వాస్తవంగా చెప్పలేదు కదా. సింధూర్ ఈజ్ స్టాప్డ్ కదా. సో దాట్ ఈజ్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆపడం రైటా రాంగ్ అనే డిబేట్లో నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను యుద్ధ సమయంలో కూడా మాట్లాడాను. ఆపరేషన్ సింధూర్ ఆపడమా ఆపకపోవడమా అనేది టీవీ స్టూడియోల్లో యాంకర్లు డిసైడ్ చేసేది కాదు, విశ్లేషకులు డిసైడ్ చేసేది కాదు. ఇట్ ఈజ్ ఎ నేషనల్ సెక్యూరిటీ డిసిషన్, ఇట్ ఈస్ ద స్ట్రాటజిక్ డిసిషన్స్. ఇలాంటిది ప్రభుత్వము విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్, అది ఇప్పుడైనా ఎప్పుడైనా. నరేంద్ర మోడీ నెహ్రూ నుంచి మొదలుకెత్తే అందరినీ కడిగేస్తాడు, వాజ్పేయితో సహా అందరూ దేశద్రోహులాగా మాట్లాడతారు. కానీ నేను అట్లా మాట్లాడాను, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీపై కూడా అలా మాట్లాడాను. నరేంద్ర మోడీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన పూర్తి బాధ్యతతో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆపరేషన్ సింధూర్ ఆపాలని. మేబీ ఈజ్ రైట్. నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఐ కెనాట్ సస్పెక్ట్ మోడీస్ ప్యాట్రియాటిజం. మోడీ మే సస్పెక్ట్ నెహ్రూస్ ప్యాట్రియాటిజం. నెహ్రూ దేశభక్తిని, లాల్ బహదూర్ శాస్త్రి దేశభక్తిని, ఇందిరాగాంధీ దేశభక్తిని, ఆఖరికి వాజ్పేయి సామర్థ్యాన్ని కూడా మోడీ అనుమానిస్తున్నాడు. 2014 తర్వాతనే భారతదేశం గట్టిగా ఉంది, అంతకుముందు ఎప్పుడు లేదంటున్నాడు ఆయన. కానీ నేను అలా అనను. వాళ్ళతో పాటు నరేంద్ర మోడీ సామర్థ్యాన్ని, దేశభక్తిని కూడా గౌరవిస్తాను. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మన దేశ ప్రయోజనాల కొరకే పనిచేస్తారు.
అప్పుడున్న సమాచారం ప్రకారం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. వీ షుడ్ రెస్పెక్ట్ దాట్. కావాలంటే అనుమానాలు అడగచ్చు, కానీ నిందించకూడదు. అనుమానాలు వేయడం వేరు, నిందించడం వేరు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మీరు ఆపడం మేబీ రైట్ డిసిషన్. అది భారతదేశ స్ట్రాటజిక్ అటానమీతో జరిగిందా అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో ఇండియా ఆ నిర్ణయం తీసుకుంటే తప్పలేదు. అంటే విత్ ఆల్ అవర్ ఓన్ క్యాలిక్యులేషన్స్ ఎస్ ఈ మిలిటరీ ఆపరేషన్ మనము రాజ్నాథ్ సింగ్ చెప్పాడుగా రాజకీయ మిలిటరీ లక్ష్యాలను సాధించాక ఆపాము అని. ఇలా మన దేశ రాజకీయ మిలిటరీ లక్ష్యాలు సాధించాక మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో స్ట్రాటజిక్ అటానమీతో ఆపి ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. నరేంద్ర మోడీ దేశ హితం కొరకే ఆపాడు. కానీ ఫ్రాన్స్ బెదిరిస్తే ఆగితే, అమెరికా బెదిరిస్తే అది మాత్రం ఆందోళనకరం. అందువల్ల అక్కడే క్వశ్చన్. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో ఆయనే అంటున్నాడు 9న బెదిరించాడని, కానీ తర్వాత ఆగిపోయింది. 10 నాడు ఎప్పుడు ఆగిపోయింది, 10th 11th ఆగిపోయింది. మీకు హార్డ్లీ ఫ్యూ అవర్స్ తర్వాత జరిగింది, దాదాపు ఆగిపోయింది కదా. మరి అదే ఇప్పుడు మిస్టరీ, ద ఇంట్రిగింగ్ క్వశ్చన్ అదే. అమెరికా నుంచి అధినేతల నుంచి ఫోన్లు వచ్చాక మనము ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది. ఇది భారతదేశ స్వయం నిర్ణయమా, అమెరికా ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమా? ట్రంప్ ఊరంతా చాడుతున్నాడు, నిన్నటికి 30 సార్లు అనుకుంటా, నేనే ఒత్తిడి చేశాను, అది కూడా ట్రేడ్ ఆపుతానని బెదిరిస్తే ఆగింది అని. అక్కడ ఆందోళనకరం. ఇప్పటికీ ఆ ప్రశ్నకు ఆన్సర్ లేదు. నిన్న ఇన్ని గంటలు మాట్లాడినాక ప్రైమ్ మినిస్టర్ చాలాసేపు ఆన్సర్ లేదు కదా దీనికి. ఇజ్ ఇట్ అవర్ స్ట్రాటజిక్ డిసిషన్ ఆర్ ఇజ్ ఇట్ టేకెన్ అండర్ యుఎస్ ప్రెషర్? దీనికి ఎక్కడ ఆన్సర్ ఉంది? ఆన్సర్ రాలేదు కదా. ఫ్యాక్ట్స్ మీకు మళ్ళీ చెప్పేది. మే 9న నాతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడాడు, బెదిరించాడు అన్నాడు. జరిగింది మే 9 తర్వాత యుద్ధం ఆగిపోయింది. నేను సమాధానం చెప్పాడు, అంతకంతా చేస్తాం, బుల్లెట్కు శతజ్ఞులు చెప్తే కాలే కదా. దానికి ఆన్సర్ మోడీ చెప్పాలి కదా.